ఆంధ్రాలో గత నెల రోజులుగా జూనియర్ వెటర్నరీ డాక్టర్ల పశు వైద్య నిపుణుల ధర్నా జరుగుతుందంట. మీకేమైనా తెలుసా? నాకైతే తెలియదు. చాలా మందిని అడిగే ప్రయత్నం చేశాను, వాళ్ళకు తెలియదనే సమాధానం వినపడింది అనమాట. అధికార పార్టీ కంటే పట్టకపోవచ్చు, కానీ ప్రతిపక్షానికి ఏమైంది? సరే, వాళ్ళు ఒక బాధలో ఉన్నారనుకుందాం, కానీ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటున్నారు మీడియా వాళ్ళు. వీళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? పోనీ దానిలో గంటల తరబడి డిబేట్లు పెడతారుగా మీడియా మేధావులు, వాళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసాం, ఉద్యమాలు నడిపామని చెప్పుకుంటున్న సిపిఎం వాళ్ళకి ఇది వార్తలా కనిపించలేదా? కనిపించదు సార్, కనిపించదు. మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు కదా. ఇంతకీ వాళ్ళ బాధ ఏంటంటే మంత్లీ స్టైఫండ్ కింద 7,000 రూపాయలు ఇస్తున్నారని. పక్క రాష్ట్ర తెలంగాణలో 9,000, తమిళనాడులో 14,000, చాలా రాష్ట్రాల్లో 20,000 పైన ఉన్నాయి. మనుషులు ట్రీట్ చేసే డాక్టర్లకైతే 25,000 పైన ఉంది. మాకైతే 7,000. ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారన్నమాట. నోరు లేని మూగజీవాలను ట్రీట్ చేసే డాక్టర్ల బాధ. మూగజీవాలంటే అర్థం చేసుకోవచ్చు, కనీసం మనుషులన్నీ అర్థం చేసుకుంటారా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న.